అప్పారావు గారి లాగా ఆ పెదనాన్న బాబిరాజు గారి లాగానో ఎవరో ఈడిగారు అలా అన్నయ్య ఏడుపుడు ఉన్నాడా వెళ్ళిపోయాడా వెళ్ళిపోయాడు అడ్డు అడ్డు అన్న పొత్తాడు లోపలికి నాకు తెలుసు అది ఎక్కడ అలా మన ఇవన్నీ టెక్నికల్గా అయ్యేంటి మైకులు ఏంటి ఇవన్నీ ఆ చిన్న చిన్నోడే పెడుతున్నాడు. దేవుడు ఆ బిడ్డని బహుగా ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం. ఎవరు మంచి మనస్సుతో దేవుని మందిరపు సేవ చేస్తారో వారిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. తర్వాత కూటమి అయ్యాక సత్యం. మరి ప్రార్థిస్తున్న వారికి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి అంశం మీరు లైట్ల కొరకు, కరెంటు కొరకు, అలాగే జనరేటర్స్ కొరకు ఏ లైట్లు ఆగిపోకుండా, ఏ మైకులు ఆగిపోకుండా మనకు మైకులు ఆగిపోయే ఉద్యోగం ఉంటుంది. పూర్వకాలం నేను ఎంత గొట్టాలు ఉన్నప్పుడు ఏ గొడవ ఉండేది కాదు. ఏమైనా కాలిపోతే యూనిట్లు కాలిపోయేవి అంతే. ఇప్పుడు అన్నీ ఏంటో దాన్ని తగ్గట్టేమో ఈ ఎలక్ట్రికల్ డ్రమ్స్ వచ్చాక మొత్తం లాగేసుకున్నాయి. అది లాగేసుకుని వాళ్ళ 2-3 పెట్టలేదు అవి పెట్టకుంటే తేడాలు వచ్చేస్తున్నాయి. వాళ్ళేమో 2-3 పట్టుకొచ్చి తగ్గించేస్తున్నారు. ఈ సంవత్సరం మన డ్రమ్ములే మరి అశోక్ అదే మన మొనాకాయలే, ఇంకేమొద్దు. దానికి స్తోత్రం చెప్పాడు చెప్పండి. మాకు పాటలే కావాలన్న వాళ్ళు వద్దు, మాకు అయ్యే కావాలన్నాను. ఓ పని చేయండి, ఆయన రప్పిస్తాను. వాళ్ళకి పూటకి ఎంత కదంటే 2000 ఒక్కొక్కరికి. అంటే ఎవరు రప్పిస్తారో మీరే రప్పించి ఆ 3 రోజులకి భోజనాలు పెట్టి వాళ్ళకి పట్టు కూడా ఏర్పాటు చేసి మీరే అవన్నీ ఇచ్చి చేయించి పంపండి. అలా రప్పించే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రార్థన అయిపోయాక రాజుగారికి చెప్పండి. ఒకవేళ మీకు సలహా కావాలంటే చెప్తాడు. దాని గొప్ప గిటార్లు తెప్పిస్తారు, కీబోర్డ్లు తెప్పిస్తారు, బ్యాట్స్ తెప్పిస్తారు. మా అశోక్ నేను పని చేయాలంటే మీరు తెప్పించుకోండి అంతేనా. మీరు ఎంతమంది తెప్పిస్తారు మేము మాత్రం మా డ్రమ్మును మొరకాయలను మా అశోక్కి అవన్నీ చక్కగా ప్లే అయ్యేటట్టు చేయాటంకం, నీళ్లు కానీ భోజనాలు కానీ చేయాటంకం రాకుండేటట్టు ప్రార్థన చేయండి. అలా మీరు ప్రేమపూర్వకంగా ఇచ్చేవన్నీ త్వరగా ముందుగా తెస్తే కావలసిన సామాగ్రి కొనుక్కోవచ్చు. నేను పదే మిమ్మల్ని ఒత్తిడి చేయలేదు. తండ్రి దేవునికి ఇవ్వాలనే కాంక్ష, ఇవ్వడం ద్వారా వచ్చే దీవెన పొందుకోవాలని ఆశ కలిగిన వారు, ఆసక్తి కలిగిన వారు మీరు తీసుకుని వచ్చి ఇవ్వండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన వారం నేను మీతో చెప్పిన అంశాన్ని ఈ వారం చెప్తున్నాను. ఈ వారం దాన్ని చెప్పడం, వచ్చే వారం దాన్ని చెప్తాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం మీ ముందు పెట్టాలని నా మనసు ప్రేరేపిస్తూ ఉంది. కనుక లోకంలో జరుగుతున్నటువంటి భయంకర సంఘటనలు చాలా విపరీతంగా, దేవుని ఉగ్రత అనేక చోట్ల అనేక విధాలుగా మీద పడతా ఉంది.
అమెరికా దేశంలో లాస్ ఏంజల్స్ అనే, కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ అనే పట్టణం ఉంది. అది ఎట్టి విధమైన పట్టణం అంటే ఒక విధంగా సొదొమ గొమొర్రాల వంటిది. అక్కడే హాలీవుడ్ అంతా అక్కడే ఉంది. అంటే ఈ సినిమాలు తీసే వాళ్ళందరూ అమెరికా దేశంలో అక్కడే ఉంటారు. అత్యధికమైన సంపన్నమైనటువంటి కుటుంబాలన్నీ అక్కడ ఉన్నాయి. దేవుని భయం ఏమీ లేదు అక్కడ. దేవుని భయం ఏమీ లేదు. సృష్టికర్తను నిందిస్తూ రక్షకుడైన యేసయ్య మీద వికటమైనటువంటి సినిమాలు తీసినటువంటి ప్రదేశం అది. విమర్శిస్తూ రకరకాలుగా ఎన్నోసార్లు దేవుని వాక్యం చదువు వారు హెచ్చరించబడుతున్నా కానీ వారు వినడం లేదు. గత 4 రోజులుగా జరుగుతున్నది ఏంటంటే అగ్ని ఆ పట్టణాన్ని, ఆ అడవులను చుట్టుముట్టి కార్చిచ్చు, మీరు పేపర్ చదువుతూనే ఉంటారు, టీవీలో చూస్తూనే ఉంటారు, దహించి వేస్తాం. ఇప్పటికీ 12,000 ఇండ్లు, భవనాలు, సంపన్నమైనటువంటి భవనాలన్నీ కాలిపోయినాయి. కొన్ని లక్షల ఎకరాలు తగులుబడిపోతున్నాయి. లక్షలాది కోట్ల రూపాయల నష్టం బుగ్గిపాలైపోతా ఉంది. 12 మంది చనిపోయారు. వాళ్ళకున్న ఆ వస్త్రాలను బట్టి పారిపోయారు. పారిపోయిన బట్టి జన నష్టం తగ్గింది. లేకపోతే మనలాంటి వెనకబడిన ప్రాంతాల్లో అయితే ఆ మంటల్లోనే చనిపోయేవారు. ఎన్ని కేకలు వేసిన వాళ్ళని రక్షించే నాథుడు లేదు. రకరకాలుగా ఆర్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఉదయం వార్తల్లోనూ రాత్రి వార్తల్లోనూ చూశారు. మరో చోట అంటుకుందంట అక్కడే. ఇదిలా కాల్తనే ఉంది, మరో చోట అంటుకుంది. ఏమైపోతుంది అమెరికా అని వాళ్ళు ఆందోళన పడుతూ ఉన్నారు. దేవుని ఉగ్రత సొదొమ గొమొర్రాల మీదకి దేవుని ఉగ్రత ఎందుకు వచ్చిందంటే వారి పాపమే, వారి దోషమే, భయంకరమైన దోషం. వ్యభిచారం మామూలే కానీ అంతకంటే భయంకరమైనది ఏంటంటే పురుష సంయోగం. సొదొమ గొమొర్రాలకు వెళ్ళినటువంటి దేవదూతలను వారితో పాపం చేయాలని ఆ పట్టణస్తులు చాలా ప్రయాసపడ్డారు. ఇంకా ఏమైనా దేవుడు వారి మీద కరుణించనేమో కానీ ఎప్పుడైతే దేవదూతల మీద వారు అలాంటి ప్రయత్నం చేశారో ఆయన కోపం బహుగా రగిలిపోయింది. లోతులు లేపాడు, నడు, సూర్యోదయం కాకముందు నువ్వు కొండల్లోకి వెళ్ళిపో అని కొండలోకి పంపించేశాడు. వాళ్ళు అలా వెళ్ళగానే అగ్ని ప్రవాహాలు రావడం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం. అందరం స్తోత్రాలు చేయవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అంత్యకాలంలో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. మన హృదయం పాపమును విడిచిపెట్టకపోతే దాని శిక్ష మన జీవితాలను బూడిదగా మార్చేస్తుంది. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రోమా పత్రిక 10వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు 15వ వచనం వరకు చదువుకుందాం. ఇందులో కొన్ని మాటలు, శ్రేష్టమైన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగిపోదాం. రోమా పత్రిక 10వ అధ్యాయం 1 నుండి. దొరకలేదమ్మా, ప్రకటన గ్రంథం తర్వాత ఉంటుంది.
మరి ఏంటి అలా మౌనంగా ఉన్నారు? సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, జీవాధిపతి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎంతవరకు మీ ఆరాధనలో మిమ్మల్ని స్తుతించి గణపరిచి ఉన్నాము, పాడి ఉన్నాము, మహిమపరిచి ఉన్నాము. మీ వాక్యమును ధ్యానం చేస్తున్నాము నాయన. నీ కృప కలిగిన వర్తమానమును మాకు అందించండి. వర్తమానము మీది. నీ ప్రజలతో మీరు మాట్లాడండి. నేను అయోగ్యుడను, బలహీనుడను, వాక్య జ్ఞానము మర్మము ఎరుగని వాడు. మీ సిలువ చాటును దాయండి, మీ ఆత్మచేత అభిషేకించండి, నా నోటిని ముట్టండి, నాలో నుండి మీ స్వరాన్ని నీ ప్రజలకు వినిపించి వినికిడిలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చేతులు ఎత్తి గట్టిగా దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు రోమాలో ఉన్నటువంటి దేవుని సంఘానికి, రక్షించబడిన వారికి రాసిన ఉత్తరములో ఒక హృదయ వాంఛ, హృదయములో ఉన్న కోరిక తెలియజేస్తూ ఉన్నాడు. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయ అభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుని ఉన్న వారులారా, వాక్యమును వినుచున్న వారులారా, ఈ ఆశ, ప్రార్థన మీరును కలిగి ఉండాలి. ఎవరిని గురించి పౌలు ఆశపడుతున్నాడంటే ఇశ్రాయేలులను గురించి. పౌలు ఎవరు అంటే అతడును ఇశ్రాయేలు గోత్రములలోని బెన్యామీను గోత్రికుడు, ఇశ్రాయేలీయుడు. ఇశ్రాయేలీయులు 12 గోత్రములలో ఒక గోత్రం వాడు, బెన్యామీను గోత్రం వాడు, ఆఖరి గోత్రం వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన పేరు కూడా సౌలు. ఎవరి పేరు పెట్టుకున్నాడు? రాజైన సౌలు పేరు పెట్టుకున్నాడు. సరే, ఆ విషయం ప్రక్కన పెడతాం. ఈయన ఇప్పుడు మారు మనసు పొందిన తర్వాత ఒకప్పుడు ఇశ్రాయేలు తమకు కలిగిన ధర్మశాస్త్రం విషయంలో, దేవుని విషయంలో చాలా పట్టుదల కలిగిన వాడై, యేసు క్రీస్తును నమ్మని వాడై, మత విభేదము కలిగిస్తున్నాడని క్రీస్తును బోధించుతున్న వారిని, సేవకులను, విశ్వాసులను తరిమి తరిమి కొట్టి చంపుతూ ఉన్నటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తి, సంఘమును హింసిస్తున్నవాడు. అలాంటి వాడిని ప్రభు పట్టుకున్నాడు, మారు మనసు పొందాడు, సాక్ష్యం ఇవ్వడం మొదలుపెట్టాడు, సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. తాను ఎవరినైతే కొట్టాడో అలాంటి దెబ్బలు మరలా తిరిగి తాను తినడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఇప్పుడు రామలో ఉన్న సంగతి ఏం చెప్తున్నాడంటే, ప్రియులారా, సహోదరులారా, ఇశ్రాయేలు అందరూ రక్షణ పొందాలని నా హృదయములో ఆశపడుతున్నాను. నా హృదయ అభిలాష. రెండవది ప్రార్థన అంతా నా ఇశ్రాయేలు 12 గోత్రముల వారు రక్షించబడాలని నేను ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. ఏది పట్ల కోళ్ళు కూతురు ఏది ఆలయం పోయి పౌలు ఏ ఆశ, ఏ అభిలాష, ఏ ప్రార్థన కలిగి ఉన్నాడో మనమందరమున మన కుటుంబములయ్యాడా. మొట్టమొదట
మన కుటుంబముల ఎడల, మన బంధువుల ఎడల, మన జాతి ఎడల, ఎవరు ఏ జాతి వారో, ఒకవేళ కులం అనుకుంటే ఆ కులపు వారందరూ నీవు వెంబడించిన ప్రభువును వెంబడించాలని, నీవు పొందిన రక్షణ వారును పొందాలని, నీ కుటుంబం అంతా నీ వెనకే ప్రభువులోనికి రావాలని నువ్వు ఆశిస్తూ దేవుని సన్నిధిలో పట్టుదల కలిగిన ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీలో కొందరు అట్లాంటి ఆసక్తి, ఆశ కలిగి పట్టుదల కలిగిన వారు ఉన్నారు. అందుకొరకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మన భూలక్ష్మం ఉంది కదా, మరి కొట్టెత్తుకుంటే ఎందుకు వెళ్ళిందని అర్థం కాలేదు, కానీ ఆ పాత కొట్టు ఎక్కడుందో ఎత్తుకుంటూ వెళ్ళిందంట. ఆ పాత కొట్టు కోసం ఎత్తుకుంటూ వెళ్ళిందంట. అంటే మనం కొన్ని చోట్ల వస్తు సామాగ్రి కొనుక్కోవడానికి అలవాటు పడినప్పుడు అలాగే అట్టి హృదయం మన సంఘం ఎడల, రక్షణ ఎడల కూడా కలిగి ఉండాలి. ఆమెకు అది ఉంది. నేను దాని గురించి చెప్పడం కోసం, అదేంటి అంటే చాలాసార్లు నా దగ్గర కంప్లైంట్ చేసింది. ఎవరు గురించి అనుకుంటున్నారు? కోడలు గురించి. ఇంటికెళ్ళి మీ అత్తగారు నీ మీద కంప్లైంట్ చేసిందని ముడెట్టకండి, మీకు దండం, అలా ముళ్ళెట్టకండి. ఏంటంటే నాతో మలకపల్లి ఆరాధనకు రావాలి అని పెళ్ళైన కొత్తలోనే, అలాగే తన కొడుకు తన భర్త రావాలని చాలా ఆశపడేది. ఆయనేమో అలాగా వాయిదా వేసేవాడు. కొడుకు కొంతకాలం వచ్చాడు, కానీ మళ్ళా వెనకబడ్డాడు. కోడలు వచ్చేది. మరి ఏమైంది? అత్త కోడలు తక్కువ, మరి ఏ తగువో అత్తగారు వచ్చే పాత్రకు రానని నిర్ణయించుకుని ఉంటుంది. అంతేనా? అదా అబద్ధం అనుకో. అంటే రూతమ్మ నిర్ణయం. ఏ రూతమ్మ? మోయాబీయుడైన రూతు ఒక నిర్ణయం చేసుకుంది. ఏమని? అత్త, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ బంధువులే నా బంధువులు. నీవెక్కడుంటే నేను అక్కడ ఉంటాను, నువ్వెక్కడ చేస్తే నేను అక్కడ చేస్తాను, నువ్వు తింటే నేను తింటాను, నువ్వు ఉపవాసం ఉంటే నేను ఉపవాసం ఉంటాను. మా తోటి వాళ్ళు వెళ్ళిపోయింది. నేను మాత్రము నిన్ను నీ దేవుని విడవనే విడవ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి తీర్మానము నిశ్చయత కలిగి వచ్చింది కనుకనే ఆమె గర్భములో నుండి ప్రభు అయిన యేసు ఉదయించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గారి తాత ఎవరో తెలుసా? బోయజు. ఆ బోయజు ఎవరు? ఆ బోయజు ఎవరు? రూతమ్మ గారిని ఆ బోయజు వివాహం చేసుకున్నాడు. ఎంత భాగ్యం దొరికింది, ఎంత భాగ్యం దొరికింది. దేవునికి స్తోత్రం. నీ నిశ్చయత, నీ హృదయ వాంఛ, నీ అభిలాష ఎలా ఉన్నదో అది దేవునికి అనుకూలమైందైతే నీవు ఎంతగానో ఆశీర్వదించబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు ఆ అభిలాష కలిగి ఉన్నాడు, ఆ కోరిక కలిగి ఉన్నాడు. పురుషులందరూ ఏమని కోరుకోవాలంటే నీ కుటుంబం అంతా ప్రభువులో పెరగాలని, నీ స్నేహితులందరూ ప్రభువులో నీకు నడిపించబడాలని, నిత్యమైన సత్యవాక్యమును వారు ఎరిగి విశ్వాసమును స్థిరపరచబడి బలపరచబడాలని కోరుకోవాలి, ప్రార్థించాలి. కోరుకోవాలి, ప్రార్థించాలి. చెప్పండి. కోరుకోవాలి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఏంటి కోరుకోవాలి? మంచి పట్టు చేయాలా, డబల్ కాట్లా? ఏం కోరుకోవాలి?
ఒక పాట ఉంది, ఈ అలమ ఎంత లేదు, ప్రాణం బాగుదా, కోరుదును నేను ఏదో పాట ఉంది. మరి అవి అని మానేసి నాకు ఏమర్థం అవుతుంది? ఏం కోరుకున్నారు ఆ పాటలో? యేసయ్య పాదం. దేవునికి స్తోత్రం. మనం కోరుకోవాలి. మనం సాధారణంగా ఏం కోరుకుంటాం? మంచి ఇల్లు, దేవుడు ఇల్లు ఇచ్చాడు. మంచి వస్త్రం ఇచ్చేసాడు. పిల్లలు ఇచ్చేసాడు. మా రేంజ్లో ఉన్నప్పుడు మనవడు కోరుకుంటుంది, సిద్ధమైపోతున్నాడు, తయారైపోతున్నాడు, తన జుట్టు పీకేస్తాడు. నువ్వు కోరినన్నింటినీ ఇచ్చేస్తున్నాడు. నువ్వు ఇంకా కోరుకోవాల్సింది ఏంటంటే తరతరములకు నీ బిడ్డలకు రక్షణ, విశ్వాసములు స్థిరపరచబడి బలపరచబడి ఎదగవాలని కోరుకోవాలి. అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లించండి. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా తల్లి నా తండ్రి కోరుకున్నారు, నేను కోరుకుంటున్నాను. ఏంటంటే నా తల్లిదండ్రులు నేను సేవ చేయాలని కోరుకున్నారు, నేను నా పిల్లలు సేవ చేయాలని కోరుకుంటున్నాను. వాళ్ళ సేవను కొనసాగిస్తున్నారు. మరో కోరుకున్నా, నా మనవడు ఇచ్చాడు దేవుడు, వాడు కూడా ఆయన సేవలో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా అలా కోరుకొని ప్రార్థించాలి. మీరును వాని సేవ కొరకు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలని కోరుకుంటారు, కూతురికి మంచి అల్లుళ్ళు రావాలని కోరుకుంటారు. మంచిదే. మంచి అల్లుళ్ళు రావాలని కోరుకునేటప్పుడు మీరు కోరుకోవాల్సింది ఏంటంటే మారు మనసు పొంది ప్రభువుని వెంబడించిన మంచి అల్లుడిని ఈ ప్రభువా అని కోరుకోవాలి. అది కోరుకోవట్లే, అల్లుడు అంతే. కానీ ఎవరు కోరుకోవాలి? దేవునికి స్తోత్రం. మా పెద్ద చెల్లికి ముందొక మంచి ఉన్నతమైన కుటుంబంలో నుంచి సంబంధం వచ్చింది, తీసుకొచ్చారు. వాళ్ళంతా ఐఏఎస్ క్యాడర్లో ఉన్నారు, పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. సరే, ఇంటి మాటలన్నీ అయిపోతున్నాయి. వాళ్ళు చెప్పిన కండిషన్స్ తర్వాత కొన్ని చెప్పిన తర్వాత అయితే మా కొద్ది సంబంధం అని చెప్పారు. నాకు ఏంటంటే మా ఇంటికి వచ్చిన తర్వాత బొట్టెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి? మీరేం చేస్తారు? మా పిల్లలు పొట్టోడు కనపడకుండా పెట్టుకోండి. ఒకవేళ పొరపాటున ఎదురైతే గబుక్కుని మొహం ఎలా కాసుకోండి. నా పిల్లలకు కూడా అలాంటివి వచ్చినాయి. మీ ధనధాన్యాలు కాదు మాకు కావాల్సింది, ఐశ్వర్యాలు కాదు. ప్రభువుని నమ్మిన వారు, విధేయులైన వారు మాత్రమే మాకు కావాలని కోరుకున్నాం. దేవుడు అలాంటి వారిని మాకు ఇచ్చినందుకై మేము నిత్యము దేవుని స్తుతిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన అభిలాష, మన ప్రార్థన అదే ఉండాలి. మనం ఇంకా అసలు దానికి 12వ వచనం చదువుతాం. ఇదంతా వదిలిపెడితే ఇప్పుడు అసలులోనికి అన్నప్పుడు 1 గంట వచ్చేస్తుంది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇది అండర్లైన్ చేసుకోండి మీరు. తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు.
దేవునికి స్తోత్రం. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే ప్రార్థనలు ఎదుగుతున్నారో, నిత్యము ప్రార్థనలు గడుపుతున్నారో వారికి తన కృప చూపువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జోయలా ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారా? బళ్ళు ఆస్తులు అనుమానమా? అనుమానమే లేదు. నా మనవాడిని అడుగుతాడు, ఒరే నాన్న ప్రార్థన చేసుకున్నా అంటుంటాడు. ఎవడు? కేరళలో ఉన్నాడు, ఇంటదు. ఒరే నాన్న ప్రార్థన చేస్తావు అని ఇంకా ప్రార్థన మొదలు చేస్తాం. ఒరే బైబిల్ చదువుతున్నా, ఇవాళ ఏం చదివారా? చదువుతా. మనం అడగాలి, వాళ్ళకి చెప్పాలి ఏం చేయమని. చూడేస్తాను చెయ్యాలి. నేను మీరు ఆనంద పడతాను ఇవాళ కుదేరా మీ అన్నయ్య పండక్కి వెళ్ళడా? దేవునికి స్తోత్రం. ఏమై ఉండాలి? పిల్లలకి ఏం నేర్పుకోవాలి మనం? ముందు భోజనం చేసేటప్పుడు ప్రార్థన నేర్పండి, వాళ్ళకి అలవాటు చేయండి. అలా పండుగనే ముందు ప్రార్థన చేయడం అలవాటు చేయండి. లేచిన తర్వాత ప్రార్థన చేయడం అలవాటు చేయండి. నా మనవరాలు ఉంది, నా పక్కన పడుకుంటుంది. పడుకునే ముందు సడన్గా లేచి మాట్లాడుతుంది. అమ్మయ్య ప్రార్థన చేస్తున్నాను అనుకుంటాను. అమ్మ ఏం చేస్తున్నావు అన్నా? లేచిపోయావా అంటే ప్రేర్ చేసుకుంటాడు. అయితే మీ అమ్మ ప్రార్థన నేర్పుతుందా? వెరీ గుడ్. ఏం నేర్పాలి మనం? చెప్పాలి. నేను నా పిల్లలకి ప్రార్థన నేర్పుతున్నా అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఆ మోహన్ ఒకటి, ఈ మోహన్ ఒకటి ఏంటి రెండే. అది 3 చేతులు లేదు మొత్తం అంతా చేస్తారు. రాగా ఏం చేస్తారా? ఏం చేస్తారు? అసలు మీరు ప్రార్థన చేస్తే కదా పొద్దున్నే లేచి ప్రార్థన నిద్ర నుంచి లేవగానే నువ్వు చేయవలసిన పని ఏంటి? ప్రార్థన. ఎందుకు? రాత్రి పండుకున్న వాళ్ళు, ఉదయాన్నే లేవని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ నువ్వు లేవగలిగావు, లేచావంటే కేవలము దేవుని కృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోడ్డు మీద వెళ్తున్నాం, చాలా మంది రోడ్డు మీద వెళ్తున్నారు. ఇంటికి తిరిగి వెళ్ళని వారు అనేక మంది ఉన్నారు. నీవు వెళ్ళగలిగావు, కేవలం ఏంటిది? దేవుని కృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ప్రకటన మర్చిపోయాను. అహ్మదాబాద్లో సేవ చేస్తున్నటువంటి దావీదు సేవకుడు నెహెమ్యా గారు బొల్లైన హాస్పిటల్లో చేరాడు. రేపటి దినాన ఆయన గుండె ఆపరేషన్ ఉంది, ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలో ఆయన కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. రేపు ఉదయం ఆయనకు ఆ గుండె ఆపరేషన్ జరుగుతుంది. అదే బొల్లైన హాస్పిటల్లో పనిచేసే మన ఎవరు నర్సమ్మలు అన్నారు. ఆ నర్సమ్మలను అందరూ కొంచెం వెళ్ళి అక్కడ ఆయన్ని పరామర్శించి ఆయనకు సహాయం చేయమని చెప్పండి. ప్రార్థించండి. మన తోటి వారు మన ప్రార్థన సహాయం కోరుతారు. మన అంతా ప్రార్థనా పరులు అనుకుని భ్రమపడిపోయి ప్రార్థన సహాయం కోరుతున్నారు. నన్ను చాలా మంది అడుగుతారు, అయ్యారండి ప్రార్థన చేస్తున్నారా మా కోసం అని. ఏమంటారు అంటే, అబ్బా బాబు నీకోసం చేసావా మళ్ళీ దొరకపోతాం.
ఒకసారి కొన్ని హాస్పిటల్లోనే ఉన్నా. కొన్ని నర్సమ్మ వచ్చింది. అయ్యారండి ఎలా ఉందండి? అయ్యారండి అంటుందంటే నేను తెలుస్తాను మాట్లాడుతుంది. నేను తెలుసా అండి అన్నాడు. నాకు తెలదమ్మా అన్నాడు. అది పెంటనట్టు అండి సగ్గర కోడనండి అంతే. ఓహో అలా అమ్మ, ఎన్నో కోడలు నేను ఏది చెప్పి మధ్యలో ఏం ప్రశ్న ఇచ్చింది, మా కోసం ప్రార్థన చేస్తున్నారు అంతే. లేదన్నా. అదేంటండి అంత చేస్తున్నానని అబద్ధం చెప్పడం ఎందుకు? చెప్పదమ్మా, అది నేను చూసిందే ఇప్పుడు కదా, నేను చూసింది ఇప్పుడే కదా, మరి ప్రార్థన చేస్తున్నానని అబద్ధం ఎలా చెప్పరు అన్న. ప్రార్థన చేయండి అని చెప్పి, ప్రార్థన చేస్తున్నానని అబద్ధం చెప్పరు. ప్రార్థన చేస్తున్నావు అంటే అప్పుడే ప్రార్థన మొదలెట్టి చేస్తానని చెప్పు. ప్రార్థన చేయి, కనీసం ఒకసారైనా ప్రార్థన చేయి. నా మనం నాతో బుద్ధి పెట్టించుకోవచ్చు. ఊరు వెళ్ళాడు అందుకని. మన ప్రార్థన, తనకు ప్రార్థన చేయవారందరికీ ఆయన జవాబిచ్చేవాడు. ఎంతమంది జవాబు కోరుకుంటున్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకనగా 12వ వచనంలో ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు. ఇక్కడ చాలా జ్ఞాపకం పెట్టుకోండి. కొంతమంది విశ్వాసం లేని వారికి, ప్రభు అంటే ఎరగని వారికి, ప్రభువుని గురించి నచ్చని వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తామంటారు. విశ్వసింపని వారికి మీరు ఎట్లా ప్రార్థన చేస్తారు? ఎట్లా ప్రార్థన చేస్తారు? ప్రార్థన చేస్తామా అంటే వాళ్ళేమంటారు? వద్దులే పొట్టి అంటారు. వాళ్ళ కోసం ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. లేదు, నువ్వు ఇంటి దగ్గర చేయి. ప్రభు వాళ్ళకి మారు మనసు కలిగేటట్లు చేయ, ప్రార్థన చేయి అంటే. నువ్వు నిలబడు, నీ కోసం ప్రార్థన చేస్తాం. కొంతమంది హాస్పిటల్లో బలవంతంగా దూరేసి నీ ప్రార్థన చేస్తాం అని ఉంటారు. అవి పెద్ద సమస్యలు కూర్చోండి. వారు ప్రార్థించమని నిన్ను కోరినప్పుడు వారు విశ్వసించేవారైతే ప్రార్థన చేయి. విశ్వసించిన వారి ఎడల అద్భుతాలు జరుగుతాయి. విశ్వసించని వారికి ఏమీ జరగదు. విశ్వసించకుండా నువ్వు ప్రార్థన చేస్తే అది జరుగుతానో ఇది జరుగుతానో, ఎంతసేపు అయింది ప్రార్థన చేసి నువ్వు ఏం జరిగిందని అడుగుతారు. అంచేత నువ్వు ప్రార్థించవలసింది ఎవరికి? ఎవరు విశ్వాసము కలిగి ఉన్నారు, ప్రార్థన సహాయము ఎవరు అవసరమని కోరుకుంటున్నారు, వారి కొరకు ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం. ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు నిందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్న మెరుకంతా, ఈ మెరుగు గురించి మీకు చిన్న మాటలు చెప్తారు. వారు విశ్వసించలేదు. ఎందుకు విశ్వసించలేదు? వారు ఎరగరు. వారు ఎరగరు కనుక విశ్వసించలేదు. వారు ఎరగాలి అంటే వారు విశ్వసించేటట్లుగా బోధించేవారు కావాలి. ఎవరు కావాలి చెప్పండి? వారు విశ్వాసం పొందేటట్లుగా బోధించేవారు కావాలి, ప్రకటించేవారు కావాలి. ప్రకటించేవారు లేకుండా వారికి ఎలాగూ వింటారు, వారు ఎలాగూ రక్షించబడతారు? నపుంసకుడు కందాకి అనేవాడు ఆ రథం మీద వెళ్తూ యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. ఫిలిప్పు గారు రథం ఆపి ఎక్కి ఏం చదువుతున్నావు అని అడిగాడు. యెషయా గ్రంథం చదువుతున్నాను అన్నాడు. ఏమైనా అర్థమైందా అన్నాడు. నాకు చెప్పేవాళ్ళు లేకుండా నాకు ఎలా అర్థమవుతుంది?
నువ్వు దేవుని వాక్యం అర్థం అవ్వాలంటే నీకు చెప్పేవాడు కావాలి. అప్పుడు ఈ వాక్యం చెప్పాడు. ఆ యెషయా గ్రంథంలో వివరించబడిన దాన్ని వివరించాడు. వెంటనే అంటున్నాడు, ఆ వెళ్తున్న ఆ రథాన్ని ఆపి ఒక చెరువు దగ్గర, పెద్ద కోనేటి దగ్గర ఆపి, ఇదిగో ఇక్కడ స్థానమైన జలాలు ఉన్నాయి, నాకు బాప్తిస్మం పొందాడు. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రాలు చెల్లించుదాం. చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రకటించేది ఎవరిని గురించి ప్రకటన చేయాలి చెప్పండి? దేవుని గురించి ప్రకటన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వారం 10 రోజుల నుంచి ఈ సోషల్ మీడియాలో, యూట్యూబ్లోను, ఫేస్బుక్లోను పాద్రి గారికి సంగీత విద్వాంసులకి గొడవలు జరుగుతుంది. ఆడ చెప్పేది కరెక్టే, ఎవరు చెప్పేది కరెక్టే, కాదనడం లేదు. ఆ పెద్ద పెద్ద బోధకులకి డబ్బు ఎవరు రాదు వాక్యం చెప్పడానికి. మరి వాయించేవారు కూడా వాళ్ళు వచ్చినందుకు పాకపోతలు కాలకివ్వాల్సినవి ఇవ్వాలి. మధ్యలో నలిగిపోయేది ఎవరు? అసలు నాకు అదొచ్చింది. మధ్యలో నలిగిపోయేది ఎవరు? పెట్టినోడు. వాళ్ళొకరినొకరు తిట్టుకుంటున్నారు. నాలాంటోడు వాళ్ళకి వీళ్ళకి కల్పించడం నా తనంతమో తడిపి మొదలైపోయి, మీరేమో పావలా 10 పైసలు ఇచ్చేవాళ్ళు. ఇంక మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టడం, బరువు ఎవరికి ఎక్కువైపోతుంది. మరి గబగబా ఏ గంగా మొత్తం దగ్గరకు పరిగెత్తుకెళ్ళి అర్జెంట్ తీ 2 లక్షలు తీయాలి బలవంతంగా. అలాగే లాక్కొచ్చాము. అప్పుడు ఎన్నేళ్ళు అయిపోయిందో. మా అత్తగారి దగ్గర లేదంటే ఆ కూతురు దగ్గరికి వెళ్ళి తీ అని దేవపిల్లలు మరి ఓడగొట్టుకొచ్చాను. నాకున్న అప్పులు ఏమైనా ఉన్నాయంటే కేవలం సభల కోసం చేసిన అప్పులే. బాధ్యత వాళ్ళు వెళ్ళిపోతారు, పాటలు పాడి వెళ్ళిపోతారు. వచ్చిన వాళ్ళు వాక్యం విని బోధని వెళ్ళిపోతారు. తర్వాత వీటన్నిటి కొరకునే మనం ప్రార్థన చేయమని. అప్పుల భారం లేకుండా దేవుడు తన సభలు, తన నామమహిమార్థమై ఏర్పరచబడిన సభలు జైకరంగా ఉండేటట్లుగా ప్రార్థన చేయమని. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, జవాబిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ జవాబు ఎలా ఉంటుందో మనకు ముందు చెప్తాను. ఇక్కడ ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లునిందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటింతురు. ఒరే మీరు వినవలసింది, మీరు వినకుండా వెళ్ళిపోతున్నారు. మీ అందములు ఇద్దరు లోపల రండి. ప్రకటించేవాడిని ఎవరు పంపాలి? సంఘము పంపాలి. ఎవరు పంపాలి? సంఘం పంపాలి. దేని వరకు పంపాలి? రక్షణ సువార్తను ప్రకటించే వరకు పంపాలి. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రాలు చెల్లించుదాం. వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు? వారు పొందిన రక్షణ అనుభవాన్ని వారికి వివరిస్తారు. రక్షణ పొందకపోతే నష్టమేంటో, రక్షణ పొందితే ఆత్మకు కలిగే మేలేంటో వారు బోధిస్తారు. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఒకడు విశ్వసింపకుండా మనం ప్రార్థన చేయడం వల్ల ప్రయోజనం లేదు. వాడు విశ్వసించాలంటే వాడు దేవుని వాక్యమును వినాలి. వాడు దేవుని వాక్యమును వినాలంటే దేవుని వాక్యమును చెప్పేవాడు వెళ్ళాలి. దేవుని వాక్యమును చెప్పేవాడు వెళ్ళాలంటే వాడిని కొందరు పంపాలి. అర్థమైందా? ఇంకా అర్థం అవ్వలేదు. అర్థమైందా?
ఒకడు వాక్యం విన మనం ప్రార్థన చేయాలంటే వాడి ముందేం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. ఎవరి అంత విశ్వాసం కలిగి ఉండాలి? దేవుని అంత విశ్వాసం కలిగి. దేవుని అంత విశ్వాసం ఎలా కలుగుతుంది? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఏం వినడం వలన? ప్రభువైన యేసుక్రీస్తుని గురించి వినుట వలన. ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఎలాగ వింటారు? ఎవరైనా చెబితే వింటారు. ఎవరు చెబుతారు? చెప్పేవాడు వెళ్ళాలి. వాడు వెళ్ళాలంటే ఎవరి చేతనైనా ప్రేరేపించబడి పంపబడాలి. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి పిల్లలందరూ వింటున్నారా? అయ్యా వెనకాలన్న పురుషులు వింటున్నారా? అమ్మ పిల్లలు వింటున్నారా? ఆడపిల్లలు, స్త్రీలు అందరూ వింటున్నారా? ఈ సందర్భంలో ఒక దైవజనుడిని మీకు జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. ఇంగ్లాండ్ దేశంలో ప్రపంచానికి సువార్త ఇంగ్లాండ్ దేశం నుంచే విస్తరించింది. సువార్త పుట్టడం ఆసియా దేశాల్లో పుట్టిన ఇంగ్లాండ్లో రక్షించబడిన వారు దేవునికి సమర్పించుతున్న కొలది వారు సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. స్కాట్లాండ్ దేశం పేరుగాంచింది. అక్కడే మేరీ జోన్స్ ఇలాంటి వారందరూ. మీరు క్రైస్తవ పుస్తకశాలలో భక్తుల చరిత్రలు ఉంటాయి, మీరు చదవలసినవి. చిన్న చిన్న పుస్తకాలు ఉంటాయి, ఖరీదు కూడా తక్కువే ఉంటాయి. అలాంటివి కొనుక్కుంటే మీ విశ్వాస పరిమాణము పెరుగుతుంది. అలాంటివి కొనుక్కొని చదవండి. నాకు బాగా గుర్తున్నది ఏంటంటే, నేను హై స్కూల్ చదువుకుంటున్నప్పుడు చదివాను మేరీ జోన్స్ గురించి. ఒక 12 ఏళ్ళ అమ్మాయి, 11 ఏళ్ళ అమ్మాయి, 9 ఏళ్ళు 11 ఏళ్ళ మధ్యలో. ఆ అమ్మాయి బైబిల్ చదవడం కోసం రోజుకి 15 మైళ్ళు నడిచేది. 15 మైళ్ళు నడిచి వెళ్ళి వాక్యం చదువుకొని, బైబిల్ ఎక్కడ దొరికేది కాదు, ఒక చోట ఉంటే అక్కడ చదివి మరలా 15 మైళ్ళు నడిచి తిరిగి ఇంటికి వచ్చేది. ఆ తర్వాత బైబిల్ నాశనం చేయాలనుకున్నప్పుడు ఆ బిడ్డ వల్లే బైబిల్ సంరక్షించబడి తర్వాత మరలా లోకానికి అందించబడింది. దేవునికి స్తోత్రం. ఇలాంటి చరిత్రలు ఎన్నో ఉన్నాయి. సాధు సుందర్ సింగ్ చరిత్ర చదవాలి. వారు చేసినటువంటి అద్భుతమైనటువంటి సేవలు. అలా స్కాట్లాండ్ దేశంలో ఒక సంఘములో ప్రతి ఆదివారం 4 బోధకులు ప్రసంగం చేస్తున్నారు. వినేవాళ్ళు వింటున్నారు, నిద్రపోయేవాళ్ళు నిద్రవుతున్నారు, కబుర్లు ఆడుకునేవాళ్ళు కబుర్లు ఆడుతున్నారు. వాక్యం అయిపోయిన తర్వాత ప్రతి ఆదివారం ఒక ప్రకటన చేస్తున్నాడు. ఆయన ఏమని ప్రకటన చేస్తున్నాడంటే, ఆఫ్రికా దేశంలో దేవుని సేవ చేయడానికి వెళ్ళేవారు కావాలి. మీలో ఎవరైనా ఉన్నారా? రండి, వారిని పంపిస్తాం. సేవ కొరకు పంపాలన్న ఆశ ఆ దైవజనులు ఉంది. దేవునికి స్తోత్రం. ఆ సంఘ పెద్దలు కూడా ఎవరైనా వెళ్తే పంపడానికి సిద్ధమన్నారు. వారి కేవు ఖర్చులు అన్నీ. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దేశంలో వారికి ఆహార పదార్థాలు కొనుక్కోవడానికి కూడా సహాయం చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ప్రతి వారము ప్రకటన చేస్తున్నాడు. ఎవరికి ఇక్కులు మాట్లాడు, ప్రతి వారం చేస్తున్నాడు. నెలలు గడిచిపోతున్నాయి. మరలా ఒక ఆదివారం ఇలాగే ప్రసంగం చేశాడు. ప్రసంగం చేసి ఆయన ప్రకటన చేస్తున్నాడు. ఆఫ్రికా దేశంలో దేవుని సువార్తను ప్రకటించాలి. అది కూడా ఎవరికంటే నరమాంస భక్షకుల మధ్యకు వెళ్ళాలి. ఈ మాట వినగానే ఎవరు ముందుకు వస్తారు?
నరమాంసభక్షకులు అంటే ఏంటి? మనుషులు చంపుకు తింటారు, మనుషులు చంపుకు తింటారు. ఆ దెబ్బతో ఎవరు మాట్లాడుకోలే. ఆ వారం ఒక చిన్నపిల్లాడు 11 ఏళ్ల వయసు ఎంతో ఉంది. ఆ మాట నాకు వినగానే చదవగానే నాకు ఎవరు కాబట్టి ఈ చిన్నోడు జ్ఞాపకం వచ్చాడు. బహుశా మరి ఈ వయసు ఎంతో కానీ అక్కడ కుర్రాడు ఏం చేస్తున్నాడట? ఇలా ఈ వాయింపులు వాయించే వాళ్ళకి సాయం చేస్తున్నాడట. ఈడు ఎలా సాయం చేస్తున్నాడో అతను అలాగే సాయం చేస్తున్నాడు. ఆ కుర్రాడు ప్రతి వారం వింటున్నాడు, ఎవరు మాట్లాడతారే. ప్రతి వారం వింటున్నాడు, ఎవరైనా వెళ్తారేమో చూస్తున్నాడు. ఎవడో ఈ పిల్లగాడు ఎవరు మాట్లాడడం లే. ఈ ఆదివారం ప్రార్థన అయిపోయింది, ప్రకటన చేస్తున్నాడు, ఎవరు మాట్లాడడం లేదు. చూశాడు 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 చూశాడు, ఎవరు మాట్లాడడం లేదు. అప్పుడే 3 నెలల నుంచి ఈ ప్రకటన జరుగుతూ ఉంది. ఆడు ఏం చేశాడంటే సామాన్ అక్కడ పడేసన్నాడు, నేను వెళ్తాను అన్నాడు. ఎవడు? ఆడి వయసు ఎంత? 12 ఏళ్ళు. నేను వెళ్తానంటే అందరూ ఆశ్చర్యపోయారు. నువ్వు వెళ్తావా? నేను వెళ్తాను. ఎక్కడికి? అయ్యగారు 3 నెలల నుంచి చెప్తున్నాడు ఎక్కడికి వెళ్ళాలని. ఆఫ్రికా దేశంలోని నరమాంస భక్షకుల మధ్యకు వెళ్ళాలని. మీరు ఎవరు మాట్లాడడం లేదు. నా మనసు నా ఆత్మ ప్రేరేపిస్తుంది, వెళ్ళి వాళ్ళకి ప్రభువుని గురించి చెప్పాలని. ఎవరికి? ఎవరికి? ఎలా మీసాలు వచ్చినాడా? వాక్యం చదివేసినాడా? పరిచర్య చేస్తున్నాడు మందిరంలో. అది కూడా చిన్న పరిచర్య. అశోకాయ తగిలించుకుంటే ఎలా ఇది తగిలించడానికి తగిలిస్తున్నాడు, అది డ్రమ్ ఎలా పట్టుకోవడానికి పట్టుకుంటున్నాడు, అది అక్కడ పెట్టడానికి అక్కడ పెడుతున్నాడు. అలాంటి పని చేసేవాడు. నిజంగా వెళ్తావా? నిజంగానే వెళ్తాను. మరి నీకు చదువు పూర్తవలేదు కదరా? వెళ్తాను. దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తుంది. అయితే నీకు కొద్ది నెలలకి ట్రైనింగ్ ఇస్తాం అని ట్రైనింగ్ ఇచ్చి ఆఫ్రికా దేశానికి పంపారు. ఎంతమంది వింటున్నారు? అందరూ ఆఫ్రికా దేశానికి పంపారు. ఆఫ్రికా దేశానికి వెళ్ళాడు. ఆయన పేరు డేవిడ్ లివింగ్స్టన్. ఏ పేరు? డేవిడ్ లివింగ్స్టన్. వెళ్ళాడు. ఆడ చోట భయంకరమైన అరణ్యంలో ఆ జాతుల మధ్యకి వెళ్ళాడు. వాక్యం చెప్పడం ప్రారంభించాడు. కానీ ఎవరు వాక్యం చెప్పనవట్లేదు. వాక్యం చెప్పనవట్లేదు. ఈ వాక్యం చెప్పడానికి వీలు అంటారు. నువ్వు ఎవరి గురించో చెప్తున్నావు, మా దేవతలకు అడ్డొస్తున్నావు, నువ్వు చెప్పడానికి వీల్లేదు అంటున్నా, నిన్ను చంపేస్తావు అంటున్నా. గడుస్తున్నాయి, రోజులు గడుస్తున్నాయి. చాలా ప్రయాసపడుతున్నాను. ఆ రోజు ఆ నరమాంస భక్షకుల పెద్ద ఒక వర్తమానం పంపాడు. ఈ రాత్రికి నిన్ను చంపేస్తాం. ఎప్పుడు? ఈ రాత్రికి వచ్చి నిన్ను చంపేస్తాం, తినేస్తాం అని. ఏం చేస్తున్నాడంటే మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో ఉన్నాడు. తెల్లారిపోయి ఎవరు రాలే. సరే మళ్ళీ రాత్రికి వస్తాడేమో అని చూస్తున్నాను. కొద్ది నెలలు గడిచిపోయింది, కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. మెల్లమెల్లటి సేవ ద్వారాలు తెరుచుకున్నాయి. వాక్యం చెప్తున్నాడు, రక్షించబడుతున్నాడు. ఒక చోట చిన్న సభలు పెట్టాడు. సభలకు పిలువబడ్డాడు, వెళ్ళాడు. ఆ సభలో వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. తనకు ముందు ఒక అతను సాక్ష్యం చెప్పడానికి లేచి అతను ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఇప్పుడు మనకు వాక్యం చెప్పబోతున్న అయ్యగారు మా జాతి మధ్యకు వచ్చి వాక్యం చెప్తా ఉన్నాడు. ఆయన చంపి తినేస్తామని వర్తమానం పంపిన కుల పెద్దని, జాతి పెద్దను నేనే. అయ్యా, మిమ్మల్ని చంపేస్తానని మీకు వర్తమానం పంపారు, కానీ దేవుడు నన్ను పట్టుకున్నాడు అని చెప్పారు.
సరే, తర్వాత వాక్యం అందించేశారు. ఆ పెద్దలు కూర్చోబెట్టారు. పెద్దలు కూర్చోబెట్టి, అయ్యా నువ్వు ఆ రాత్రి రాలేదు, ఎందుకు రాలేదు? నన్ను చంపుతానని కబురు పెట్టావు కదా, మరి ఎందుకు రాలేదు అని అడిగాడు. అయ్యా మేము వచ్చాం. ఏంటంటే వచ్చాం, మరి నాకు కనబడలేదే. మేము వచ్చాం, నీ ఇంటిని చుట్టుముట్టాం. నీ ఇంటిని చుట్టుముడితే ఆ ఇంటి చుట్టూ 39 మంది ఆజానుబాహులు, మహాకాయులు నిలబడి కాపలా కాస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ బల శౌర్యాలు చూచి భయపడి మేము పారిపోయాం. నువ్వెవరిని తీసుకొచ్చావయ్యా, మాకు అర్థం కాలేదు, కానీ నీ మాటలు మమ్మల్ని మార్చిని అని చెప్పాడు. సరే, కొంతకాలం అయిన తర్వాత ఈ డేవిడ్ లివింగ్స్టన్ గారు చాలా జాగ్రత్త, ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. ఈ డేవిడ్ లివింగ్స్టన్ గారు స్కాట్లాండ్కి వెళ్ళాడు, స్వదేశానికి. ఆయన పంపించిన సంఘం దగ్గరికి వెళ్ళి ఈ సంఘ రిపోర్ట్ ఇస్తూ, ఆ సాక్ష్యం ప్రకటిస్తూ, ఈరోజు నేను వెళ్ళినప్పుడు ఆ చంపుతానన్న వారు మరొక చోట కలిశారు, వాళ్ళని అడిగాను నేను, ఆ రాత్రి వచ్చాను కానీ 39 మంది, ఎంతమంది ఈ సంఖ్య మీరు గుర్తుపెట్టుకోవాలి, 39 మంది కాపలా కాస్తున్నారు అని చెప్పారు. ఇది విచిత్రం అనిపించింది అని సాక్షి. ఈయన ప్రతిదీ డైరీలో రాసుకోపోయాడు. అప్పుడు సంఘ పెద్దలు వెంటనే ప్రశ్న వేశారు, అయ్యా అతడు వస్తానన్న రోజు ఆ తారీఖు ఏమైనా గుర్తుందా అని అంటే, అయ్యా నేను రాసుకున్నాను, ఇది నా డైరీలో అని, పలానా రోజు, పలానా తారీఖు, పలానా రోజు, పలానా అంటే వీరేం చేశారంటే సంఘ డైరీ తీశారు. సంఘ డైరీ తీస్తే ఆ సంఘ డైరీలో అదే తారీఖున సంఘములో ఇతను చేస్తున్న సేవ కొరకు 39 మంది మోకరించి ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే 39 మంది చేసే ప్రార్థన 50 రోజులుగా మారిపోయి డేవిడ్ లివింగ్స్టన్ గారి చుట్టూ కావలి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు ప్రార్థిస్తే ఆ ప్రార్థన నీ సమస్యలను తీర్చివేస్తూ ఉన్నది. నీవు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావో వారి సమస్యలను తీరుస్తూ ఉన్నది, వారికి తోడుగా ఉంటూ ఉన్నది. నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. నీ ప్రార్థన నీ పక్షమున యుద్ధము చేస్తూ ఉన్నది. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. బిడ్డలారా, మీ ప్రార్థన మీకు బలం, మీ ప్రార్థన మీకు సహాయం, మీ ప్రార్థన మీ కుటుంబానికి రక్షణ, మీ ప్రార్థన సంఘానికి సహాయం, మీ ప్రార్థన సంఘానికి ఉద్యమం, మీ ప్రార్థన అనేక మంది రక్షణ పొందడానికి సహాయం. మీ ప్రార్థనే సబల విజయానికి కారణం. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. విశ్వసింపని వారి కొరకు ప్రార్థన చేయొచ్చు. వారు విశ్వసించాలంటే వాక్యము వినాలి. వాక్యము వినాలంటే వాక్యం ప్రకటించేవాడు కావాలి. వాక్యం ప్రకటించేవాడు కావాలంటే వారు పంపబడాలి. పంపబడాలంటే పంపించేవారు కావాలి. నీ ప్రార్థనతో వారిని పంపు. నీ ప్రార్థన దేవుడు నిర్మిస్తాన్ని సంఘం యొక్క ప్రార్థన ఎలాగైతే కాచి కాపాడిందో, నీ సమస్యలన్నిటినీ సంఘములో చేసే ప్రార్థనలు విడుదల చేయడానికి సహాయం చేస్తూ నీ ప్రార్థన నీ ప్రక్కన ఉంటుంది. నీ ప్రార్థనతో నీ చుట్టూ కంచె వేసుకుంటున్నావు.
నీ ప్రార్థనతో మందిరం చుట్టూ కంచె వేస్తూ ఉన్నావు. నీ ప్రార్థనతో సేవ చుట్టూ కంచె వేస్తూ ఉన్నావు. నీ ప్రార్థనతో సంఘం చుట్టూ కంచె వేస్తూ ఉన్నావు. మోకరించి స్తోత్రాలు చెల్లించండి. ప్రభువుని అడగండి, ప్రభువా ఈ సమర్పణ జీవితం నాకు కావాలి. ప్రార్థించే సమర్పణ నాకు కావాలి. ప్రార్థించే సమర్పణ కావాలి. ప్రార్థించే సమర్పణ కావాలి. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ స్తోత్రాలు చెల్లించండి. స్తోత్రాలు